నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. నిన్న సాయంత్రం ముత్యాలంపాడు దగ్గర వరద ఉధృతికి ట్రాక్టర్ కొట్టుకుపోయిన సంఘటనలో దాని మీద ప్రయాణిస్తున్న 10 మందిలో ఓ మహిళ వరద ఉధృతికి కొట్టుకుపోగా చీకటి పడిపోవడంతో ఆసుకి కోసం ప్రయత్నాలు నిలిపివేసి ఉదయం ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏసీపీ, ఎస్ఐల ఆధ్వర్యంలో స్థానిక మాధవరానికి చెందిన గజ ఈతగాళ్ల బృందంతో ప్రయత్నాలు నిర్వహించగా కొంత సమయం తరువాత మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు ఈతగాళ్ల బృందం. ఎక్స్గ్రేషియా కోసం నిరసన, అధికారుల సముదాయింపుల మధ్య జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. చేసేది ఏముందో చెప్పు మరి. గురుమాదార్ నుంచి రాత్రి మా ప్రెసిడెంట్ గారు రాము గారు పిలిచారండి. టైం దాటిపోయింది, మా టీం అది ఏది దగ్గరలో పాటలో లేదు. వచ్చి చూసాం, లైట్ ఫెయిల్ అయిపోయింది, వెళ్ళిపోయాం. ఏమనగానే అవసరం ఉంటే రేపు పొద్దున ఫోన్ చేస్తారని అనుకున్న తర్వాత మా ప్రెసిడెంట్ గారు వెళ్ళాలి, ఫోన్ చేసి రాము పలంగాడికి వెళ్ళాలి అని చెప్పారు. మా టీం మొత్తం ఎటు పోయారు. పోయినా కానీ అందరం గ్యాదర్ చేసుకుని మా ప్రెసిడెంట్ గారు తీసుకొచ్చిన తరఫున ఇక్కడికి వచ్చి ఎక్కడ ఏ వాటర్ ఎంత ఫాస్ట్గా నడుపుతుంది ఏంటి, ఎట్టా వెళ్ళాలని చూసినాం. కరెక్ట్గా ఆడికి వెళ్ళిన తర్వాత ఎవరు వాటర్ వాళ్ళు పంచుకున్నాం. ఎవరు వాటర్ వాళ్ళు పంచుకొని వెళ్ళిపోయిన తర్వాత దగ్గరలో వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో కొంచెం బట్టే ఉండింది. అంటే ఇవాళ లెగదు కదా బాడీ, అయితే ఇవాళ లెగదు, రేపు లేచిద్ది. అంటే మేము వెళ్తున్నాం కాబట్టి, మేము చూసుకున్నాం కాబట్టి మాకు తెలిసిద్ది. అది ఒంటి మీద ఉన్న బట్ట కొంచెమే లేచిద్ది, గాలి తొనుకులు అది ఒక్కరవే. అక్కడ వరకు తొనుకులు గినుకులు ఏం రావు. దాన్ని బట్టి అందాజుగా మేము వెళ్ళాము, దొరికాము, తీసుకొచ్చేసాం. కానీ ఇలాంటి జరిగేటప్పుడు ఎవరైనా సరే వాటర్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా సరే సాహసాలు మాత్రం చెయ్యొద్దు. సాహసాలు చేస్తే మన ప్రాణం నష్టం. చూసిన ఒక ప్రాణం పోయింది, ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద వచ్చేసింది. అలాంటి ఊరు కూడా చేయొద్దమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అసలు ప్రొక్కులేనా లేవా? ఈ మండలంలో ప్రొక్కులేనా లేవా? కనీసం ప్రొక్కులేనన్నా తెప్పించండి, మా అనుమానం అన్న తీరుద్ది. అమ్మ వీడియోలో దాని మీద కూర్చోండి సార్, జేసీబీ పిలిపించండి. వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడ బాగానే స్మెల్ వచ్చేస్తుంది, లేచిపోద్ది బాడీ. ఎందుకంటే ప్రభుత్వాలు, ఈ అధికారులు చచ్చిపోయిన వాళ్ళ మీద పూలు చెప్పటానిక? మా అమ్మాయి మాకు కావాలి, 24 గంటల్లో ఎవరు కూడా ఏమి అప్పచెప్పట్లేదు. ఇక్కడిక్కడ 4 ఎకరాల్లో తిరుగుతున్నారు. మట్ట గుడిసెలు పట్టుకోవడానికి, చేపలు పట్టుకోవడానికి.
మా అమ్మాయి కావాలి, మా అమ్మాయి నాకు చెప్పాలి. మా అమ్మాయిలో కావాలి మాకు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారులు యొక్క నిర్లక్ష్య వైఖరి ఎందుకో మా అమ్మాయిని ఎందుకు ఎత్తుకెళ్ళలేకపోతున్నారు. శవాన్ని అప్పు చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. శవాన్ని మాట కోరుతా ఉన్నాం. రిస్క్ టీమ్ దించాలి, ప్రైవేట్ వాళ్ళు కూడా దించాలి ఎత్తగాలని. ఎందుకంటే ఈ యొక్క పేదోళ్ళ పట్ల ఎంత నిర్లక్ష్యం. ఆ అమ్మాయి కూడా ఆ యొక్క సర్వే చేయడానికి, కరువు పని నిమిత్తం సర్వే చేయడానికి వెళ్ళింది. ఆ అమ్మాయి విషయంలో మీరు మాకు అమ్మాయి శవాన్ని అయినా అప్పు చెప్పాలని ప్రభుత్వాన్ని, అధికారుల్ని కోరుతా ఉన్నాను. 4 గంటల వస్తుంది. 햇살이 너무 좋았어 그냥 모두 కలెక్టర్ గారు కూడా మాకు ఇక్కడ సరైన హామీ ఇవ్వాలి సార్. ఏదైతే తన సర్వే నిమిత్తం వెళ్ళింది, ప్రభుత్వ సర్వే సర్వే నిమిత్తం వెళ్ళింది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం అనేది వాళ్ళు వాళ్ళ స్థానికులు, వాళ్ళ కుటుంబ బంధువులు ఆందోళన. ఇప్పుడు మా బిడ్డను కోల్పోయాం, మా పరిస్థితి ఏంటి, మా బిడ్డ పరిస్థితి ఏంటి? కుటుంబానికి న్యాయం జరగాలి. శివపార్వతి కుటుంబానికి న్యాయం జరగాలి. శివపార్వతి కుటుంబానికి న్యాయం జరగాలి. శివపార్వతి కుటుంబానికి న్యాయం జరగాలి. శివపార్వతి కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రభుత్వం తక్షణమే ఎక్స్ప్రెస్ గా ప్రకటించాలి. ప్రభుత్వం తక్షణమే ఎక్స్ప్రెస్ గా ప్రకటించాలి. ఎక్స్ప్రెస్ గా ప్రకటించాలి. మృతుని కుటుంబానికి న్యాయం జరగాలి. మృతుని కుటుంబానికి న్యాయం జరగాలి. పార్వతి కుటుంబానికి న్యాయం జరగాలి. కనీసం ఎన్డీఆర్ ప్రభుత్వాలకు రాకుండా కనీసం ప్రభుత్వం కూడా దీని మీద కనీసం ఎదుగులాడటానికి కూడా కనీసం విడుదల చేయండి మేడం. ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఉన్నారు. మీ నుండి ప్రకటన విడుదల చేయాలనేది మా ప్రధానమైన ప్రకటన అనేది ఇదే మేము మాట్లాడాము. సోషల్ ఆడిట్ సంబంధించిన పిఎం గారు వస్తున్నారు. ఆయన ఇదివరకు ఇలాగే 5 సంవత్సరాల క్రితం జరిగితే ఇది ప్రభుత్వ పథకాలతో ముడిపడి లేదు మేడం. ఇది ప్రభుత్వ పథకాలతో ముడిపడి లేదు. ప్రభుత్వం నుండి ఇది ఏమనేది ఎక్స్‌గ్రేషియా అనేది ప్రకటించాలనేది మా డిమాండ్ అండి. అందరితో పాటు వస్తుంది కదా, అది అందరితో వేరేదండి. సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా చనిపోతారు. ఆన్ డ్యూటీలో ఉంది, మీ ప్రభుత్వ డ్యూటీలో నుంచి తిరిగి వెళ్తూ వచ్చింది మేడం.
మేడం గారు వచ్చింది నాకు హౌస్ అవ్వలేదు. సోర్సింగ్ కార్మికురాలే మొన్న మధ్యన ఆర్టీసీలో వాళ్ళు చనిపోయారు. ఒక డిపోలో హౌస్ సోర్సింగ్ కార్మికులు 25 లక్షలు ప్రకటించారు. ప్రభుత్వం నుండి వచ్చింది అది. అది ఇప్పుడు మేము మాట్లాడాలి కదా, కలెక్టర్ గారితో మాట్లాడాలి. మాట్లాడండి మేడం. కలెక్టర్ గారితో మాట్లాడాలి. మేడం ఏం చెప్తారో చూడాలి.